నమస్తే అన్న. నమస్కారం అండి. భారతదేశంలో పెట్రోల్ కొరత రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది అని చెప్తున్నారు. ముఖ్యంగా చాలా వరకు పెట్రోల్ బంకులలో నో స్టాక్ బోర్డ్స్ పెట్టడం కానీ ఇవన్నీ జరిగాయి. మళ్ళీ ఈ రోజున చూస్తే మా దగ్గర స్టాక్ సమృద్ధిగా ఉంది, మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు, పెట్రోల్ మీద రేట్లు కూడా పెంచమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. మరి దాంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయంట? కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి చెప్తుందండి. ఇంతకుముందు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అటు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా లేని గ్యాస్ కొరతను సృష్టించినాయి. వారం రోజుల్లోనే ప్రపంచం అంటే మన భారతదేశం మొత్తానికి తెలిసిపోయింది గ్యాస్ కొరత అనేది వేరే రాష్ట్రాల్లో అసలు లేనేలేదు. ఓన్లీ కర్ణాటక తెలంగాణ మాత్రం సృష్టించిందని చెప్పేసి ఇప్పుడు సేమ్ అదే పెట్రోల్ కొరత కూడా వీళ్ళు సృష్టించింది. ఇక్కడ కొరత అనేది లేదు. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యనే చెప్పింది ఇక్కడ గ్యాస్ కొరత కానీ, గ్యాసోలిన్ కొరత కానీ, పెట్రోల్ కొరత అనేది అస్సలు లేదు, మా దగ్గర సమృద్ధిగా ఉంది, మేము సప్లై ఈజీగా చేస్తున్నాము, మీ రాష్ట్రం వాళ్ళు చేయట్లేదు అని చెప్పేసి. అంటే ఇక్కడ జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర అన్నట్టు. ఇక్కడ కర్ణాటక కానీ తెలంగాణ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్ల వాళ్ళు బీజేపీ అనే ద్వంద్వ పార్టీ అంటే ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తుంది అన్నట్టు. జస్ట్ బీజేపీని కించపడదాం, వాళ్ళకి కింద పడేసేలా చూపిద్దామని చెప్పేసి ప్రజలకు లేనిపోని కష్టాలను సృష్టిస్తున్నారు వీళ్ళు. దానివల్ల ప్రజలకు అనేది రేట్లు పెరిగిపోవడం జరుగుతుంది. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మీద ఒక మాట చెప్పింది, రేట్లు కూడా పెంచే ప్రసక్తి లేదు అని చెప్పేసి. కానీ ఇక్కడ ప్రభుత్వం మేబీ రేట్లను పెంచేసి ఇప్పుడు ఇస్తుందేమో, ఆ ఘోరం కూడా మనం చూడాల్సి వస్తుంది. అంటే అప్పట్లో కూడా ఇదే మాట చెప్పి ₹2 చొప్పున పెంచడం జరిగింది. మరి ఇప్పుడేమో 5 రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత మళ్ళీ పెరుగుతుంది అని అంటున్నారు. కానీ ఈసారి పెరిగే రేటు ₹28 ఉండవచ్చు అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి రేటు నిజంగా పెరుగుతుందా, పెంచరా? అసలు ఈ రోజు చూస్తే పెంచమంటున్నారు. కొన్ని రాష్ట్రాల అనుభవాలను చూస్తే పెంచారు ₹2 చొప్పున. మరి ఎలా అంటారు? అదేనండి, ఇప్పుడు యూపీకి కానీ మనకు తెలంగాణకు కానీ చూసుకుంటే పెట్రోల్ మీద ₹10 తేడా ఉంది, డీజిల్ మీద ₹8.50 తేడా ఉంది. ఒక లారీ వాడు యూపీ నుంచి అంటే ఢిల్లీ నుంచి కానీ ఆ వైపు నుంచి వస్తుంటే వాడికి దారి లేకపోయినా కూడా యూపీకి వెళ్ళేసి అక్కడ ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని ఆ తర్వాత మనకు తెలంగాణకు వస్తున్నాడు. అంటే వాడి ఖర్చు అనేది పెరుగుతున్నా కానీ అందులో కూడా ₹100 మిగులుతుంది అనే ఆలోచనలో ఉన్నాడు. అంటే ₹10 ₹8 ఒక డీజిల్ లీటర్ పెరుగుతుందంటే వాడు 200 లీటర్లు కొట్టిస్తున్నాడు. 200 అంటే 1600 ఈజీగా మిగిలిపోయింది తనకు. ఆ తేడా అనేది మనకు తెలంగాణ ప్రభుత్వంలో క్లియర్గా కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అనేది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడితేనే రేపు పొద్దున వాళ్ళు గెలుస్తారని చెప్పేసి నిజం తెలుసుకోవాలి.